యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ద్వారకా తిరుమల మండలం వేంపాడు గ్రామము నివాసితులు ఎండ్రపాటి చంద్రయ్య మరియమ్మ దంపతులు. వీరి కుమారులు జోసఫ్ తంబి, కిషోర్ బాబు గారులు, కోడలు శ్యామల, కుమార్తెలు సంపూర్ణ, దేవమాత, మనుమరాలు కీర్తి సహకారం ఇస్తున్నారు. ఎండ్రపాటి చంద్రయ్య మరియమ్మ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన చంద్రయ్య గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారులు, కోడలు, కుమార్తెలు, మనుమరాలు కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభు. వారికి ఉన్న వ్యవసాయమును దీవించము. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మలను దీవించము. మా ప్రేక్షకులను రక్షించము. ఆత్మీయ అభివృద్ధి మాకెల్లరకు దయచేయము. పాపము నుండి మమ్మను విడిపించుము. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనము. అపహాసకుడు తనను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. A scoffer does not like to be reproved. He will not go to the wise. తెలుగు ట్రాన్స్లేషన్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి స్వల్ప వ్యత్యాసం. Scoffer does not like to be reproved. గద్దింపునకు లోబడడు అని అర్థం వస్తుంది. దిద్దుబాటు అతనికి అసహ్యమనే అర్థం ఇందులో కనిపిస్తుంది. గద్దించు వారిని అంగీకరించడు, ప్రేమించడు అనేది తెలుస్తోంది. గద్దింపు అనే పదం చాలా గంభీరమైన పదం. ఎవరు గద్దిస్తారు అసలు? ఈ రోజుల్లో ఎవరు ఎవరిని గద్దించటం లేదు. ఈ రోజుల్లో ఎవరు ఎవరిని గద్దించటం లేదు. మాకెందుకులే అని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి దినాల్లో అట్లీస్ట్ ఒక గద్దింపు దొరకటం మంచిదని నేను భావిస్తాను. నా విషయంలో నన్ను గద్దించే వారిని నేను స్వాగతించాను, స్వాగతిస్తూనే ఉన్నాను. ఎందుకంటే అది నాకు మేలైంది. నేను గుర్తెరిగాను దాన్ని. అది శుభాన్ని చేకూరుస్తుందని గుర్తెరిగాను. చూడండి, ఈనాడు ఎవరిని ఎవరు గద్దించే స్థితిలో ఉండటం లేదు. మాకెందుకని పోతున్నారు. మా చిన్నతనంలో మన వీధిలో కొత్త వారు కనిపిస్తే గద్దించి అడిగేవాళ్ళం, ఎవరయ్యా మీరు, ఎందుకున్నారు ఇక్కడ అని.
ఎవరైనా యవనులు చెడు మార్గాన్ని వెళుతుంటే పిలిచి గద్దించేవాళ్ళం, ఎందుకు ఈ మార్గంలో ఉన్నారు అబ్బాయి? వాళ్ళు మన సంబంధితుల మనవారా కాదా అని కూడా చూసేవారు కాదు గతంలో. వాళ్ళ పట్ల మంచి కోరే గద్దించేవారు. ఇప్పుడు అది లేదు. ఎందుకు అలా అయిపోయినాయి దినాలు అంటే రివర్స్ వచ్చేస్తోంది అన్నీ. నీకెందుకు, మా ఇష్టం. ఈ మధ్యన ఒక పోలీస్ ఫ్రెండ్ చెబుతున్నాడు, రాత్రిపూట గస్తీలు తిరుగుతున్నప్పుడట సెకండ్ షో టైమ్స్లో యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వస్తూ దొరుకుతున్నారట. పేరెంట్స్కి ఫోన్ చేస్తే మేమే మా అమ్మాయిని ఆ అబ్బాయితో సినిమాకు పంపామండి అని అబద్ధం ఆడేస్తున్నారట పేరెంట్స్. స్టేషన్కి తీసుకెళ్తారు, కేసు కడతారు. ఇదంతా ఎందుకని ఆడపిల్లల తల్లిదండ్రులే మేమే పంపాములేండి అని చెప్పేసి తర్వాత ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అన్నట్టుగా ఉంటున్నారండి అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత వారి జీవితాల్లో నష్టం వస్తే ఎవరు? గద్దింపును ప్రేమించని వాడు, గద్దించేవాడిని ప్రేమించని వాడు బుద్ధిహీనుడు, అపహాసకుడు. అలాంటి వాడు జ్ఞాని దగ్గరికి ఎందుకు వెళ్తాడు? జ్ఞానులు బుద్ధివాక్యాలు నేర్పిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే చాలండి, మనకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, మనకు అనుకూలంగా చెప్పడు అనే భావన ఉంటుంది కొంతమందికి. జ్ఞానం గలవారిని అపహాసకులు స్వీకరించరు. వారి సహవాసానికి వెళ్ళరు, వారి యోచనకు వెళ్ళరు. బైబిల్లో అబ్షాలోము ఇటువంటి అపహాసకుడిగా కనిపిస్తున్నాడు. దావీదు సింహాసన వదిలి వెళ్ళిపోయిన తరువాత అబ్షాలోము పెద్దల ఆలోచన చేశాడు, యవనస్తుల ఆలోచన చేశాడు. ఈ రెండింటిలో చెడ్డ ఆలోచన యవనులు ఇచ్చారు, పెద్దలు మంచిది కాదని గద్దించారు. కానీ పెద్దల మాట వినలేదు, యవనుల మాట విని వెళ్ళిపోయాడు. దాని కారణంగా అతడు ప్రాణం పోగొట్టుకున్నాడు. జ్ఞాని వద్దకు వెళ్ళండి, అతడు ఏం చెబుతాడో తెలుసుకోవాలి. తరువాత సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుంది, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుంది. ఎస్తేరు గ్రంథంలో మనకు మొర్దెకై కనిపిస్తాడు. మొర్దెకై ఇశ్రాయేలీయుల పట్ల భయంకరమైనటువంటి పరిస్థితులు అగాగీయుడైన హామాను తీసుకొస్తున్నాడని విన్నప్పుడు అతడు గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని కూర్చుని ఏడ్చాడు. సంతోష హృదయం లేదు అతని దగ్గర, మనోదుఖం ఉంది, అతనికి ఆత్మ నలిగిపోతుంది. అలాగే మనకు నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా మనం చూస్తున్నప్పుడు రాజు యొక్క సన్నిధిలో నిలబడి కప్పు బేరర్గా ఉన్నాడు, ద్రాక్షారసం పాత్ర అందించేవాడు ఉన్నాడు. యెరూషలేము యొక్క ప్రాకారాలు కాలిపోయాయని విన్నప్పుడు దుఃఖోన్ముఖుడయ్యాడు. రాజు అడిగాడు, ఏమిటయ్యా నీ ఆరోగ్యం బాగాలేదా, ఏమిటి ఇట్లా ఉన్నావని. కనుక దుఃఖము హృదయములో ఉన్నప్పుడు అది బయటకు తెలుస్తుంది, ఆత్మ నలిగిపోతూ ఉంటుంది. సంతోషం కలిగినప్పుడు ముఖం తేటగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనే సామెత మనందరికీ తెలిసిందే. హృదయమున ఆనందం ఉంటే ముఖం వెలుగుతుంటుంది, తేటగుంటుంది, చిరునవ్వుతో ఉంటుంది. హృదయమున వేదన ఉంటే ముఖం బాధమయంగా కనిపిస్తుంది. ఇది సాధారణమే. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వాన్ని భుజిస్తారు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. ఆల్ ద డేస్ ఆఫ్ ద అఫ్లిక్టెడ్ ఆర్ ఈవిల్, బట్ ద చీర్ఫుల్ ఆఫ్ హార్ట్ హ్యాజ్ ఎ కంటిన్యూయల్ ఫీస్ట్. బాధపడువానికి దినాలన్నీ కూడా శ్రమకరంగానే ఉంటాయి, సంతోషంగా ఉండేవానికి నిత్యము దినములు పంటగా
సమృద్ధిగా పండుగగానే ఉంటాయి. అంటే ఒకని దినములు, వాని శ్రమానుభవములు, ఒకని సంతోషము, ఒకని ఇంట పండుగ వాతావరణానికి కారణం హృదయం అనేది చెబుతున్నాడు. హృదయము సంతోషంగా ఉందా, హృదయము బాధపడుతోందా, హృదయము దుఃఖంతో ఉందా, హృదయము తేటగా ఉందా అనే దానిని బట్టి అతని యొక్క దినాలు అతడి భావనలో, అంగీకారంలో ఉంటాయి, అనుభవంలో ఉంటాయని తెలుస్తోంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందల భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. బెటర్ ఈజ్ ఎ లిటిల్ విత్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దాన్ గ్రేట్ ట్రెజర్ అండ్ ట్రబుల్ విత్ ఇట్. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము. ఈనాడు కోట్ల కొలది రూపాయలు దోచుకున్నటువంటి వారు నెమ్మది లేకుండా అయిపోతున్నారు. మోడీ గారి ప్రభుత్వం ఈ నల్ల కుబేరులను బయట పెడుతుంది అని అంటే గడగడలాడారు చాలామంది అని విన్నాం మనం. నెమ్మది లేదు. అక్రమ ఆస్తులు సంపాదించిన వారు చట్టానికి దొరుకుతారేమో అని వారికి నెమ్మది లేదు. దొంగతనం చేత ఆస్తి సమకూర్చుకున్న వాళ్ళకు నెమ్మది లేదు. వాళ్ళు ఏదో ఒక సమయంలో పట్టుబడిపోతారు కనుక వారికి నెమ్మది లేదు. వారి ఆదాయము క్రమమైనది కాదు, న్యాయమైనది కాదు. కాబట్టి వారు ఎంత ధననిధులు కలిగి ఉన్నా కూడా వారి హృదయంలో నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. చూడండి, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దొంగలను పట్టుకున్నప్పుడు పోలీసులు పెరేడ్ పెడతారు. ఎస్పీనో, డిఎస్పీయో, ఎస్ఐయో పెరేడ్ నిర్వహిస్తారు. ఆ పెరేడ్లో ముఖాలకి ముసుగులు వేసుకొని, ముఖాలకు కర్చీఫ్లు అడ్డు పెట్టుకొని కనపడి ఫోటోలు కనపడుతుంటాయి. వారు ఒక్కొక్కడు మోటార్ సైకిల్ దొంగ అనుకోండి, ఇన్ని మోటార్ సైకిల్ దొరికాయి ఇతని దగ్గర అంటారు. ఏం చేసుకుంటాడు? ఒక మోటార్ సైకిల్ ఒక మనిషికి ఉపయోగపడుతుంది. కానీ అదే పనికి అతనిలో ఉన్నటువంటి నేర ప్రవృత్తి ఒకటితో ఆగలేదు. ఎన్ని 100 బళ్ళు, 150 బళ్ళు పట్టుకుంటున్నారు పోలీసు వారు ఒక్కొక్క పర్యాయం. అలాగే ఇన్ని కాసులు రికవరీ చేసాం, అన్ని కాసులు రికవరీ చేసాం, ఇన్ని కిలోల బంగారం రికవరీ చేసాం అంటున్నారు. అదంతా వారి దగ్గర ఉన్నా వారికి నెమ్మది లేదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం. మరొక కోణంలో చూస్తే ఒక్కొక్కడికి విస్తారమైన ధనం ఉంటుంది, తినటానికి యోగ్యత ఉండదు, అనుభవించడానికి యోగ్యత ఉండదు, అనుభవించడానికి యోగ్యత ఉండదు. ఒక సినీ యాక్టర్ స్వయంగా సాక్ష్యం చెప్పటం నేను విన్నాను. చిన్నప్పుడు తినాలని ఉండేది, తినటానికి ఉండేది కాదు. సంపాదించిన తర్వాత తినాలని ఉంది, తినటానికి ఉంది, కానీ తింటే ఆరోగ్యం సమంగా ఉండదు అన్నాడు. కనుక చిన్నప్పుడు లేక ఇబ్బంది, పెద్దయినాక ఉన్నా కూడా ఇబ్బంది. ఏమిటంటే తింటే చచ్చిపోతాడు, అనారోగ్యం వస్తుంది. కాబట్టి విస్తారంగా దేవుని లేకుండా నువ్వెంత సంపాదించుకున్నా నీ హృదయంలో నెమ్మది లేకపోతే, సమాధానము లేకపోతే, వై యు హ్యావ్ ఎర్న్డ్, నువ్వు ఎందుకు సంపాదించినావు అనేది నీ హృదయంలో పర్పస్ లేకుండా నువ్వెంత విస్తార ధనం కలిగి ఉన్నా అది నీకు ఆయాస్కరంగానే ఉంటుంది. దేవుణ్ణి కలిగిన వాడు కొంచెం కలిగి ఉండినా తృప్తిగా ఉంటాడు. ఎందుకంటే ఏనాటి కీడు ఆనాటికి చాలును అని నమ్ముతాడు దేవుని బిడ్డ. కనుక రేపేమి సంభవించునో మనం ఎరుగము. ఈనాటి కీడు ఈనాటికి చాలు. ఈనాటి వస్త్రము, ఈనాటి ఆహారము, ఈనాటి వసతి అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు. రేపు అవసరం ఉండదేమో. అవునా? ఒక మనిషి ప్రాణం పోతే వాడికి ఇల్లు ఎందుకు, వాడికి వస్త్రం ఎందుకు, వాడికి భోజనం ఎందుకు? అవునా? కనుక ఈనాడు నువ్వు జీవిస్తున్నావు, రేపు నీది కాదు. కనుక ప్రభువును కలిగిన వాడు తృప్తి పడి ఉంటాడు. దేవునికి స్తోత్రం, నాకు దేవుడిచ్చింది చాలు అనుకుంటాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి కొంచెము కలిగి ఉన్నా కూడా అది అతడు మేలుగానే చూస్తాడు.
మేలుగానే చూస్తాడు. బెటర్ ఈజ్ ఎ లిటిల్ విత్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి కొంచెం ఉన్నా చాలు. ఇశ్రాయేలీయులకు ప్రతి దినము ఓమెరు పాత్రలో, ఏపాలో ఒక ఓమెరు పాత్రలో ఈ యొక్క మన్నా కురిసేది. అంతే, దాచుకోవటానికి లేదు. అరే సాయంకాలం దినాలు ఎట్లా అంటానికి లేదు. ఉదయకాలాన్ని మన్నా కురిసేది, వాళ్ళు భుజించేవాళ్ళు. 24 అవర్స్కి మళ్ళీ మన్నా వచ్చేది. అంతేగాని స్టాక్ పెట్టుకొని దాచుకొని తినటానికి ఏమీ కూడా లేదు, ఏమీ కూడా అవసరం లేదు. మరొక దినాన దేవుడు మరలా కృమ్మరిస్తాడు. పరలోక ప్రార్థనలో ప్రభువు చెప్పినటువంటిది అదే. ఏమన్నారు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అని మీరు విచారించకుండా అన్యజనులు అలాగిన విచారిస్తున్నారు. అలా విచారించకుండా పక్షులు విశ్వాసంతో తిరుగుతున్నాయి. పక్షులకు దేవుడు ఇచ్చిన గొప్ప కృప, అవి విత్తితే కానీ కోస్తేనే కానీ జరిగేది కాదు. అట్లనే విశ్వాసి యొక్క దేవుడు వాగ్దానాలు ఇచ్చిన వాడున్నాడు. ఆయన నడిపిస్తాడు, ఆయనే నెరవేరుస్తాడు, ఆయనే నెరవేరుస్తాడు. ఇందులో ఏ అనుమానము లేదు. కొంచెం కలుగుంటే చాలు అని తృప్తి పడటం మనకు మంచిది, నేర్చుకుందాం. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. 2 గృహాలు, ఒకటి పగవాని గృహము, 2 ప్రేమించేవాని గృహము. ప్రేమించేవాడు గంజి పెట్టినా, కూరగాయలతో భోజనం పెట్టినా కూడా అది హితము, అది ప్రియముగా ఉంటుంది. పగవాని ఇంట రుచి కలిగినటువంటి మాంసాహార భోజనం చేసిన దాని వలన ఏమాత్రము కూడా సంతోషం కలగదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జిహ్వా చాపల్యము చేత ఏడవబడుట మంచిది కాదనేది నేర్చుకుందాం. కనుక ఎవరి ఇంట నీవు ఆహారము కొరకు ఇష్టపడతావు? పగవాని ఇంట ఆహారం ఎవడు ఇష్టపడ్డు? రుచిగల భోజ్యం దొరికినా దాని కొరకు ఎవరు ఆశించరు. అదే చెబుతున్నాడు, ఏది మేలు? పైన కూడా మేలు చెప్పాడు, ఇక్కడ మేలే చెబుతున్నాడు. 16వ వచనంలో యెహోవా యందు భయభక్తులతో కొంచెం కలిగి ఉంటే కూడా మేలు అన్నాడు. ఇక్కడ ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనమే మేలు అన్నాడు. అక్కడ సమృద్ధిని బట్టి కానీ, తృప్తినిచ్చేటువంటి వస్తువును గురించి కానీ ప్రాధాన్యత లేదు. సమాధానముతోనే ఉన్నది ప్రాధాన్యత, ప్రేమతోనే ఉన్నది ప్రాధాన్యత, ప్రేమతోనే ఉన్నది ప్రాధాన్యత, దేవుని యందలి భయభక్తులతోనే ఉన్నది ప్రాధాన్యత. ఇది మన జీవితానికి అభ్యాసం చేసుకోవాలి. మనకు పెద్ద పెద్ద హోదాలు ఉండకపోవచ్చు, పెద్ద భవనాలు ఉండకపోవచ్చు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు, కానీ దేవుని పట్ల నీకు భయభక్తులుంటే, నిన్ను ప్రేమించే సహోదర సహోదరులు నీకుంటే, అంతకు మించిన పరలోక భాగ్యం భూమి మీద నీకు మరొకటి దొరకదు. 18వ వచనం, కోపోద్రేకి యగువాడు కలహం రేపుతాడు, దీర్ఘశాంతుడు వివాదం అడి చేస్తాడు. ఇది నా వ్యక్తిగత జీవితంలో నేను పలుమార్లు చూశాను. కోపోద్రేకి గొడవలకు కారణమవుతాడు, దీర్ఘశాంతం గలవాడు లేచిన గొడవను కూడా అణిచేస్తాడు. వాస్తవం. కోపం కలిగిన వాడు ఇమ్మీడియట్గా ఇరిటేట్ అయిపోతాడు. ఇరిటేషన్ చేత ఎదుటివారితోటి పోట్లాటకు వెంటనే దిగిపోతాడు. అలా దిగిపోయినప్పుడు అవతల వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా పోట్లాటకు వచ్చేస్తారు. పోట్లాట పెరిగిపోతుంది, కలహం పెరిగిపోతుంది, కలహం రేగిపోతుంది. కనుక కోపోద్రేకి మధ్యవర్తిగా పనిచేయడు. దీర్ఘశాంతం కలిగిన వాడు వివాదాన్ని అణిచేస్తాడు. ఏ హాట్ టెంపర్డ్ మ్యాన్ స్టిర్స్ అప్ స్ట్రైఫ్, బట్ హీ హూ ఈజ్ స్లో టు యాంగర్ క్వైట్స్ కంటెన్షన్. వివాదము అణిచేస్తాడు దీర్ఘశాంతం కలిగిన వాడు. కనుక డోంట్ రియాక్ట్ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవద్దు అన్ని విషయాల్లో కూడా. ఇది మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో
మనము కోపము రేపుకున్న వారముగా ఉండి, షార్ట్ టెంపర్డ్గా ఉండి, హార్ట్ టెంపర్డ్గా ఉండి మనం కలహాలు తెచ్చుకుంటున్నాం. ఇది మంచిది కాదు. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి మార్గము ముళ్ళ కంచె, ద వే ఆఫ్ ఎ స్లగార్డ్ ఈజ్ లైక్ ఏ హెడ్జ్ ఆఫ్ థార్న్స్, బట్ ద పాత్ ఆఫ్ ద అప్రైట్ ఈజ్ ఎ లెవెల్ హైవే. హైవే రాజమార్గం. హైవే అంటే మనందరికీ తెలుసు, విశాలమైన రాజమార్గం. యథార్థవంతులకు రాజమార్గము, సోమరిపోతులకు ముళ్ళ కంచె. ముళ్ళ కంచెల్లో ప్రయాణం సాగుద్దా? రాజమార్గంలో ప్రయాణం సాగుద్ది. సోమరిపోతుల బ్రతుకులు సాగవు. హర్డిల్స్, ఎక్కడికక్కడే ఆటంకాలు, ఎక్కడికక్కడే ఆగిపోవటం, ఎక్కడికక్కడే కన్ఫ్యూజన్, ఎక్కడికక్కడే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. కానీ నీతిమంతులు, యథార్థవంతుల మార్గము రాజబాటలా వెళ్ళిపోతుంది, హైవేలాగా ఉంటుంది. హైవే మీద ప్రయాణం గంటకు 100 కిలోమీటర్లు పోతున్నాం ఈ రోజుల్లో మనం. అదే గతుకుల రోడ్లో ముళ్ళ బాటలో వెళ్ళగలుగుతామా? కనుక వెహికల్ పాడైపోతుంది, మనకు విసుగొచ్చేస్తుంది, వెహికల్కి ప్రమాదం వస్తుంది. సోమరి జీవితం ముళ్ళ కంచె. ముళ్ళ కంచె, ముందుకు సాగలేడు, నడవలేడు. కనుక సోమరితనం ప్రమాదకరం. చురుగ్గా ఉండాలి. దేవుని బిడ్డలు చురుకుగా ఉండాలి. దేవుని పిల్లలు చురుకుదనం కలిగి ఉంటారు. నిర్గమకాండంలో హెబ్రీ స్త్రీలు చురుకైన వారిని సాక్ష్యం చెప్పబడింది. పురుషులు కూడా చురుకైన వారే. చూడండి, మొట్టమొదటి నుంచి కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని గమనిస్తే బద్ధకస్తులు ఎక్కడ కనపడలేదు. నిత్యం పనిచేస్తుండే వాళ్ళే కనిపించారు. కనుక అరణ్య యాత్ర ఉంది చూశారు. అందులో ఎవడు బద్ధకంగా కూర్చోాల, నేను రాను ప్రయాణం చేయనని ఉండలా. ప్రతివాడు చురుగ్గా ఉన్నాడు. మేఘం పైకి లేచిందా, ఇక వారి పరుగు ప్రారంభమే. కనుక ఎవరు కూడాను చురుకు ధనాన్ని విడవలేదు వాళ్ళు. చూడండి, 80 సంవత్సరాలు వయస్సులో మోషే తన యొక్క అరణ్యయాత్ర ప్రారంభించాడు కదా. ఎక్కడైనా అలసట వచ్చేసిందా? 120 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అతడు అరణ్యాల మధ్యలో తిరుగుతూ వచ్చాడు, ఇశ్రాయేలును నడిపిస్తూ వచ్చాడు. ఎక్కడైనా ముసుగుదాన్ని పడుకున్న అనుభవాలు ఉన్నాయా? లేవు. నిత్యం ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రజలతో సంభాషించటం, ప్రజలకు న్యాయము తీర్చటం, నిత్యం పని కనుగొన్నారు. చురుకుదనం ఉండాలి. దేవుని పిల్లలు చురుకుదనం తెచ్చుకోవాలి. ఇప్పటికీ నేను చాలామంది యవ్వనస్తులు పిలిచి గట్టిగానే చెబుతాను, కేకలేస్తుంటాను, ఎందుకు ఇట్లా ఖాళీగా ఉంటున్నారు మీరు అని. ఎన్నడూ కూడా వెళ్ళిపోయిన సమయం మరల రాదు. కనుక సమయం వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని అయ్యో నా జీవితం వేస్ట్ అయిపోయింది అనుకుంటే ప్రయోజనం లేదు. మీ భవిష్యత్తు మీరు చురుకుదనం కలిగి నిర్మించుకోవటం మీద ఆధారపడింది. నాకు తెలిసి ఒక అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు. వారి తండ్రి కూడా కూలి పనే చేసేవాడు. మా కండ్లతో మేము చూసాం. వాళ్ళు ఎంత చురుకుగా ఉన్నారంటే కేవలం చదువు లేకపోయినప్పటికీ కూడా వారు చిన్న వ్యాపారం ప్రారంభించారు. అది మహోన్నతంగా విస్తరించింది. 25 ఇయర్స్ నేను చెబుతోంది. 25 సంవత్సరాలలో వారి ఆస్తులు విపరీతంగా పెరిగాయి. వాడు చదువుకోలేదు. కారణం ఏంటంటే చురుకుదనం. అలాగే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు. అతడు 20 ఏళ్ళ పైగా నేను ఎరుగుదును అతన్ని. ప్రింట్ మీడియాలో ఉన్నాడు. ఎంత చురుకు! ఇవాళకి కూడా అతనే తన పని చేసుకుంటాడు. ఇప్పటికీ తన కుటుంబాన్ని పోషించడం కాదు, 10 మందికి పని కల్పించాడు. అందుకని అతని యొక్క మార్గం రాజమార్గమే. అతని మార్గం రాజమార్గమే. బద్ధకస్తులా ఉండిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. ఎదుగులేదు, బొదుగులేదు, కుటుంబాల మీద పడి తింటాం, దారుణమైన పరిస్థితులు చూశాను. కనుక సహోదరుడా, సహోదరి, ఇఫ్ యూ ఆర్ ఏ బిలీవర్, నువ్వు కనుక విశ్వాసివి అయినట్లయితే నీవు
యథార్థత కలిగి పనిచేయటం నేర్చుకోవాలి. 20 వచనం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. జ్ఞానము గల కుమారుడు అంటే తన మార్గాలలో జ్ఞాన ప్రదర్శన చేసేటువంటి కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. అంటే అనవసరమైనటువంటి తగాదాలలోనికి వెళ్లకుండా తండ్రి ఏదైతే తన పట్ల నిర్దేశించి ఆశించి ప్రవేశపెట్టాడో దానిలోనే అతడు నడుస్తూ తండ్రితో అనుసంధానమై ప్రవర్తిస్తున్న వాడిని చూస్తే ఏ తండ్రికైనా సంతోషం. తల్లిని తిరస్కరించేవాడు నిజంగా బుద్ధిహీనుడే, అంతకంటే బుద్ధిహీనుడు మరొకడు ఉండడు. కొందరు బుద్ధిహీనులను చూశాను నేను, వాళ్ళు దౌర్భాగ్యంలోనే ఉన్నారు. తల్లిని తిరస్కరించి, తల్లిని దూషించి, తల్లిని హేళన చేసిన వ్యక్తులు తిండి లేని వారుగా ఉన్న వాళ్ళని నేను చూశాను, చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా. 21 వచనం, బుద్ధి లేని వానికి మూఢత సంతోషం, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు. Folly is a joy to him who lacks sense, but a man of understanding walks straight ahead. తిన్నగా నడుస్తాడు. వాక్ స్ట్రైట్ అహెడ్ అంటే తిన్నగా నడుస్తాడు, అంటే మంచి మార్గాన పోతాడు. వివేకంగా ఉన్నవాడు చక్కగా ప్రవర్తిస్తాడు అన్నాడు. ప్రవర్తన, మన ప్రవర్తన మన వివేకంగా ఉన్నావు లేదో తెలియజేస్తుంది, మనం మంచి అలవ కాదు తెలియజేస్తుంది. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థం అవుతాయి. ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఉద్దేశాలు దృఢపడతాయి అన్నాడు. ఇది వాస్తవం. ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే మనం పనిని చక్కటి విధానంలో సాధించుకోలేము, ఎఫెక్టివ్ వేలో దాన్ని కంప్లీట్ చేయలేము. అదే మనకు ఎక్కువ మంది కౌన్సిలర్స్ ఉన్నారనుకోండి, అవగాహన పరిధి పెరిగిపోతుంది. ఒక విషయాన్ని 10 మంది పెద్దలతో కూర్చుని ఆలోచించినప్పుడు వారు ఆలోచనలు చెబితే వారి ఆలోచనల వల్ల మన ఉద్దేశాలు దృఢమవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. ఏది చేయొచ్చు ఏది చేయకూడదనే దాని మీద బలమైనటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకోగలుగుతాం. కనుక పెక్కు మంది ఆలోచన పరులతో మీరు ఆలోచించటం మంచిది. కొన్ని సందర్భాల్లో ఎవరిని ఆలోచించం, మనమే సొంతగా ఆలోచిస్తాం, మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము. కనుక ఎక్కువ మంది కౌన్సిలర్స్ ఉండేటట్టుగా చూసుకోవటం మంచిది. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబము ద్వారకా తిరుమల మండలం వేంపాడు గ్రామ వాస్తవ్యులు ఎండ్రపాటి చంద్రయ్య మరియమ్మ దంపతులు, కుమారులు జోసెఫ్ తంబి కిషోర్ బాబు గారు, కోడలు శ్యామల గారు, కుమార్తెలు సంపూర్ణ దేవమాత, మనుమరాళ్ళు కీర్తి సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, ప్రసారం చేసిన కుటుంబాన్ని దీవించండి, ఎపిసోడ్ సహకారులను పంపించండి. ప్రభువా, మా ప్రతి కమిట్మెంట్ నెరవేర్చండి, మా అవసరతలు మీరే తీర్చండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకెల్లరికును తోడై ఉండును గాక.